అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఈ వీడియో మీ అందరికీ బాగా ఇంపార్టెంట్. మీరు చూసినట్టుగానే ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతే జాబ్ వెంటనే వచ్చేస్తుంది అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చనే. ఎందుకంటే క్యాంపస్లో ఎక్కువగా ప్లేస్మెంట్స్ రావట్లేదు, ఆఫ్ క్యాంపస్ కష్టం. కాబట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే కోర్స్ కంప్లీట్ చేశాక వాళ్ళే జాబ్ ఇప్పిస్తారేమో అనే ఒక ఆశతో, ఒక హోప్తో చాలామంది ఈ క్వశ్చన్ని రకరకాల ఫోరమ్స్లో అడుగుతున్నారు. అండ్ రకరకాల మంది మీకు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ నాట్ బీ కరెక్ట్. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఆ పాత్ హెల్ప్ చేసేందుకు కొంచెం ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఈ వీడియోలో అగైన్ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. సో ఇఫ్ యూ థింక్ ఐఎమ్ పాయింటింగ్ టు సంథింగ్ ఎల్స్, అది ఇట్స్ నాట్ లైక్ ఇంటెండెడ్. ఓకే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సి, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి జాబ్ రావడం అనే కాన్సెప్ట్ ఎందుకని అంత ఫేమస్ మనకి? ఎందుకంటే కొన్ని జనరేషన్స్ నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి తెలుగు స్టేట్స్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే అమీర్పేటలోకి వెళ్తారు, ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు. కోర్స్ కంప్లీట్ అయిపోయాక మోస్ట్లీ జాబ్స్ వచ్చేసేవి. ఎందుకు వచ్చేవి? బికాస్ ఆ టైంలో మనకి డిమాండ్ సప్లై పాలసీ అంతే. జనాలు కావాల్సి వచ్చేవారు, డిమాండ్ ఎక్కువ ఉండేది. బట్ సప్లై ఆఫ్ నాలెడ్జిబుల్ స్కిల్ ఉన్న వాళ్ళు తక్కువ ఉండేది. కాబట్టి ఆ గ్యాప్ని అమీర్పేట్ ఆర్ ఇన్ జనరల్ హైదరాబాద్లోని మల్టిపుల్ ప్లేసెస్లోని మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఫుల్ఫిల్ చేసేవి, రైట్? కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? డిమాండ్ మీకు తెలిసిందే. ఈ మధ్యన మీరు చూసుంటారు కూడా, పెద్ద పెద్ద సర్వీస్ బేస్ కంపెనీస్ విచ్ ఆర్ లైక్ బల్క్ హైరర్స్ ఇన్ ఇండియా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఆల్ ఆఫ్ దట్, రైట్? అట్ ద సేమ్ టైం సప్లై తగ్గిందా పెరిగిందా అంటే ఫర్ ఆబ్వియస్ రీజన్స్ సప్లై పెరిగింది. ఎందుకని? బికాస్ జేఈకి కోటా ఎలాగో, యూపీఎస్సీకి ఢిల్లీ ఎలాగో, ఐటీ కోచింగ్కి హైదరాబాద్ ఆ విధంగా ఒక హబ్గా మారింది. మీరు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారా? మామ నేను రైస్ పెడతామా? నేను కర్రీ తీసుకొస్తామమ్మా. జాబ్ గురించి రా నేను అడిగి. కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి ఐటీ కోచింగ్ కోసం వస్తున్నారు విత్ ద సేమ్ హోప్. ఒక కోర్స్ చేద్దాము, కంప్లీట్ అయిన వెంటనే జాబ్ వస్తుంది అని చెప్పి, రైట్? బట్ ద రియాలిటీస్ ఆ విధంగా అవ్వదు గైస్. 2025లో ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్ అవ్వనివ్వండి, ఎవరు కూడా మీకు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇవ్వలేరు. అండ్ దాట్స్ ద రీజన్ కోవిడ్ టైంలో అండ్ దానికి కొంచెం ముందు చాలా ఇన్స్టిట్యూట్స్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనే పదాన్ని అఫీషియల్గా వాళ్ళ బ్రౌచర్స్లో, పాంప్లెట్స్లో వాడేవారు. బట్ ఇవాళ ద వర్డ్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ ఈస్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అంటే మిమ్మల్ని ప్లేస్మెంట్ రెడీ చేసేందుకు, అంటే మీ రెజ్యూమ్ కావచ్చు, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ కావచ్చు, మీ డొమైన్ స్కిల్స్ కావచ్చు, వీటి అన్నిటిలో మిమ్మల్ని రెడీ చేయడం వాళ్ళ బాధ్యత. బట్ జాబ్ మీ బాధ్యతే, రైట్? సో విత్ దట్ సెడ్, వాట్ డూ యూ, అంటే ఏం చేయమంటారన్న మరి? సి, ద థింగ్ ఈజ్, మీ పర్స్పెక్టివే మారాలి. బయట సిచ్యువేషన్ మారినప్పుడు మీ పర్స్పెక్టివ్ కూడా కొంచెం మారాలి. ఇవాళ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్లేస్మెంట్ ఫ్యాక్టరీ కాదు. చాలా మంచి ఇన్స్టిట్యూట్స్, అగైన్ పేర్లు చెప్తే మిగతావి బాగాలేదనుకుంటారు చెప్పి చెప్పట్లేదు, బట్ హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్, మన అమీర్పేట్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో చాలా ఇన్స్టిట్యూట్స్, దే ఆర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్స్, రైట్? స్కిల్ని చాలా చాలా బాగా నేర్పిస్తారు. సో ఆ స్కిల్ని నేర్చుకునేందుకే మీరు ఆ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి. ఒక హోప్ విత్ ప్రాబ్లీ జాబ్ వచ్చేస్తుంది, జస్ట్ జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుంది అంటే, ఐ నో పీపుల్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అవుతారు, ఫీజులు ఎక్కువ ఉంటాయి, కడతారు, అండ్ ఆ డ్యూరేషన్ అయిపోయాక 6 మంత్స్ ఉంది, 6 మంత్స్ అయిపోయాక జాబ్ రాకపోతే కోర్స్ బాగాలేదంటారు. మీరు జాయిన్ అయింది స్కిల్ కోసం, రైట్? మీకు పెద్ద పెద్ద ఈ అగ్రిమెంట్లు ఉంటాయి, దాంట్లో మీరు చదవరు, బట్ ఆల్ అబౌట్ స్కిల్లే ఉంటుంది దాంట్లో. మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎక్కడ ఉండదు. కాబట్టి దే ఆర్ డూయింగ్ దర్ జాబ్, రైట్? కానీ మీరు ఒక డిఫరెంట్ పర్సెప్షన్తో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు అది చాలా చాలా అంటే ఇబ్బందిగా అవుతుంది, రైట్? అండ్ అన్న, డూ యూ రియలీ థింక్, అంటే ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా కొన్ని అయితే దే ఛార్జ్ ఇన్ ల్యాక్స్ కదా, మరి అన్న ల్యాక్స్లో ఛార్జ్ చేసే అంత స్కిల్ నేర్పిస్తారా అంటే? స్కిల్ నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు, బట్ ఈజ్ ఇట్ వర్త్ ల్యాక్స్? ప్రాబ్లీ నాట్. కాబట్టి మీరు ఈసారి నుంచి ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాము అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? ఆ నేర్పిస్తున్న స్కిల్కి మీరు అంత ఫీ కట్టచ్చా? ఆ స్కిల్ గురించే ఆలోచించండి. అవుట్కమ్ ఆఫ్ అ కోర్స్ షుడ్ బి స్కిల్, నాట్ జాబ్. ఆబ్వియస్లీ మనకి ఎండ్ గోల్ జాబే. స్కిల్ నేర్చుకుని పిహెచ్డీ చేసేసి మనం బుక్కులు రాసేయట్లేదు.
వీ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనీ ఎర్న్ చేయాలి, దట్స్ ద గోల్, కాదనట్లేదు. అండ్ దట్స్ అ రియలిస్టిక్ గోల్, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ గోల్ యాజ్ అ అవుట్కమ్ ఫర్ దీస్ కోర్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే కాదు. అర్థమైందా? సి, ఈ కంప్లీట్ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, మీరు పర్సెప్షన్ మార్చుకునేంత వరకు ఒక స్కిల్ నేర్పించడానికి రూపీస్ ఛార్జ్ చేయాలి అనుకున్నప్పటికీ మీ పర్సెప్షన్ ఏంటి? జాబ్. కాబట్టి వాళ్ళు ఏమంటారు? ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటారు. మీ పర్సెప్షన్ మారలేదు కాబట్టి మీరు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. సో వాళ్ళు ఆ ఎక్స్కి మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ చేయగలుగుతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పర్సెప్షన్. లేదు అసలు మీ పర్సెప్షనే జస్ట్ స్కిల్ నేర్చుకోవాలి అని చెప్పి జాయిన్ అయ్యారు అనుకోండి, హౌ కెన్ దే ఛార్జ్ దట్ మచ్, రైట్? పాయింట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ లేదు ఎక్కువ ఫీజులు దుబ్బేస్తున్నారు, ఆర్ మీరు సరిగ్గా పర్సీవ్ చేసుకోలేకపోతున్నారని కాదు. సిచ్యువేషన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తే మీకు మంచిది, ఇన్స్టిట్యూట్స్కి మంచిది. ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్ మీద జాయిన్ అయిన తర్వాత కంప్లైంట్లు ఇవన్నీ ఎందుకు చేస్తారు? బికాజ్ పర్సెప్షన్ వేరు. జాబ్ వచ్చేస్తుందని చెప్పి జాయిన్ చేశారు. అంటే మీరు అనుకోవచ్చు, అన్న మరి అలాంటప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ యాడ్స్ రన్ చేస్తాయి కదా, ఆ యాడ్స్ రన్ చేసినప్పుడు ఇంతమందికి జాబ్లు వచ్చాయి, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అని చెప్తారు కదా. అంటే వాళ్ళకి వచ్చింది, దే ఆర్ నాట్ ఫేక్, రైట్? చెప్పేవి నిజమే, బట్ అందరికీ అలా జరిగిపోతుందా అంటే జరగకపోవచ్చు. దాట్స్ ద థింగ్ కదా. ఇప్పుడు మీరు ఒక కొత్త షర్ట్ అమ్ముతున్నారు, రైట్? ఆ షర్ట్కి సంబంధించిన ఏవైతే పాజిటివ్స్ ఉంటాయో అవే మాట్లాడతారు మీరు. వై వుడ్ యూ టాక్ అబౌట్ లైక్ ద హోల్ మెజారిటీ, రైట్? ఆబ్వియస్లీ దే ఆర్ ట్రైంగ్ టు రన్ అ బిజినెస్, రైట్? సో దాంట్లో ఏం కావాలి? రెవెన్యూ, సేల్స్, ఆల్ దీస్ మ్యాటర్స్. కాబట్టి వాళ్ళ దాంట్లో ఏదైతే పాజిటివ్ని పిచ్ చేయగలరో దాన్ని పిచ్ చేస్తారు. సో మీరు ఆ పాజిటివ్ని పిచ్ చేసి అదే జనరిక్ కేసుని ఎలా అనుకుని చెప్పి జాయిన్ అయిపోయినంటే మీ తప్పది. అర్థమైందా? సో ఏమంటున్నాను మొత్తానికి? ఏమంటున్నానంటే బయట ఇండస్ట్రీలో డిమాండ్ పెద్దగా లేదు, రైట్? ఉన్నంతది లేదు, ఇద్దరు ఉన్నంత. సప్లై పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో. ఐటీ జాబ్ ఇస్ డిఫాల్ట్, రైట్? గ్రాడ్యుయేషన్ చేసామా, ఐటీ జాబ్ కోసం ట్రై చేసామా, రైట్? దట్స్ ద డిఫాల్ట్. సో సిచ్యువేషన్ చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు మీ పర్స్పెక్టివ్ మారాలి అండ్ మీరు స్కిల్ గెయినింగ్ మీద దృష్టి పెట్టాలి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అప్లికేబుల్ టు ఫ్రెష్ గ్రాడ్స్, ఇంకా జాబ్ రాని వాళ్ళకి మాత్రమే కాదు. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కూడా. ఎందుకంటున్నానంటే మన చేతుల్లో లేనివి, అన్కంట్రోలబుల్స్ని తక్కువ డిస్కస్ చేస్తే మంచిది, రైట్? బికాజ్ మనం ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. ఇదివరకు ఏముండేది? ఇండియాలో ఎంప్లాయబిలిటీ ఫర్ దీస్ బల్క్ హైరర్స్ యూస్ టు బీ విత్ అ సింపుల్ పిచ్. ఫారెన్లో 10 మందిని తీసుకునే బదులు ఇండియాలో 100 మంది తీసుకోండి, ఆ పే స్కేల్ గ్యాప్ వల్ల మీకే ప్రాఫిట్ అండ్ మోర్ ఎఫిషియన్సీ ఉంటుంది అని చెప్పి. బట్ విత్ ఏఐ దాట్స్ చేంజింగ్, రైట్? ఇవాళ ఎనీబడి హూ హ్యాస్ అన్ ఐడియా క్యాన్ బిల్డ్ దేర్ MVP. ఆ తర్వాత ఆ MVP బాగుంది, సక్సెస్ అయింది, ఫండింగ్ వస్తుంది అనుకుంటే దే కెన్ దెమ్సెల్స్ హైర్ అ స్మాల్ టీమ్. సిచ్యువేషన్ చాలా మారిపోయింది, అర్థం చేసుకోండి. టుడే బిల్డింగ్ ఐటీ ఈజ్ నాట్ దాట్ ఒక గ్రేట్ డీల్ కాదు, అర్థమవుతుందా? ఎవరైనా సరే, ఏమీ రాని వాళ్ళు కూడా జస్ట్ ఒక ఇంగ్లీష్ బాగా వస్తే అండ్ ఆ వైప్ కోడింగ్ స్కిల్స్ బాగా వస్తే, ఆబ్వియస్లీ ప్రొడక్షన్లో ఎవరు చేయలేరు. యూ విల్ కమెంట్ మీ అబౌట్ ఈ మధ్యన ఒకళ్ళు ప్రొడక్షన్లో డేటాబేస్ లేపిస్తారు కదా అని చెప్పి. ఐ నో, బట్ యూ అండర్స్టాండ్, రైట్? MVPకి అంత అక్కర్లేదు, అండ్ MVP బాగుందనుకుంటే ఫండింగ్, స్మాల్ టీమ్, ఇట్స్ నాట్ అ రియలీ బిగ్ డీల్, రైట్? సో ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఈ జాబ్ గ్యారంటీ ఇవ్వదు, ఇస్తుంది అంటే ఫేకు, అది నమ్మకండి. కాబట్టి మీరు మీ పర్స్పెక్టివ్ మార్చుకోండి, రైట్? ఈ ఫీజులు కానీ ఆల్ దీస్ థింక్ దెమ్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ జస్ట్ స్కిల్ గెయినింగ్. జస్ట్ స్కిల్ నేర్చుకోవడానికి అది వర్క్ అనుకుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వకండి, రైట్? అన్న మరి ది థింగ్ ఈస్, మీరు మారితే ఇండస్ట్రీ మారుతుంది, సిచ్యువేషన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు 10x ప్రైస్తో ఒక కోర్స్ అమ్ముతాను అనుకోండి, ఎవరు తీసుకుపోతే ఆ కోర్స్ 10xది 5xకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో థింక్ అబౌట్ దట్, ఓకే? దట్స్ ది హోల్ ఐడియా. ఎంతవరకు అర్థమైందంటే, నేను ఎక్కువగా స్క్రిప్టింగ్ అని ఫ్లో ఏంటి అని చెప్పి ఆలోచించలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ అవుట్ మై వర్డ్స్. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.